నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో కొన్ని సిల్వర్ కలెక్షన్ అయితే ఐటమ్స్ అన్నీ షేర్ చేస్తున్నానండి. మనం ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు మన బడ్జెట్ ఏంటి, అవి ఎంత వెయిట్ ఉన్నాయి, ఎంత ప్రైస్కి వస్తుంది, అలాగే మనం ఎంత పెట్టగలము, ఇవన్నీ సామాన్యులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిల్లో మనకి ఈ వైజాగ్లో ఉన్న ఈ షాప్లో సాధ్యమైనంత వరకు హోల్సేల్ ప్రైసెస్కి మనకి ఇస్తూ ఉంటారు. ప్రైస్ అనేది చాలా తగ్గిస్తూ ఉంటారండి. నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న కొంత సిల్వర్ కలెక్షన్ అయితే మీకోసం నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ మొదటిగా చూపిస్తున్నది లక్ష్మీదేవి అమ్మవారిది. అయితే వీడియోలో నేను షాప్ అడ్రస్ అది కూడా ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీరు ఫోన్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ కూడా కనుక్కొని మీరు పర్చేస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడైతే అమ్మవారివి చాలా చిన్న సైజ్ అండి. కొంతమంది పూజా మందిరంలో చాలా చిన్నవి పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం 20 గ్రామ్స్, 25 గ్రామ్స్, అలాగే 30 గ్రామ్స్లో కూడా మనకి చిన్న చిన్నవి కూడా లక్ష్మీదేవి విగ్రహాలు, ధాన్యపు బుట్టలు, అలాగే చిన్న వెండి కుందులు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, లేకపోతే మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నప్పుడు చిన్న చిన్న వెండివి విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. పూజలో ఎక్కువ ఎత్తు పెట్టుకోలేని వాళ్ళు, కొనుక్కోలేని వాళ్ళ కోసం చాలా చిన్నవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆ షాప్లో అనమాట. లక్ష్మీ గణపతి పూజ చేసుకుంటాము దీపావళికి, అలాగే దసరా అంటే అమ్మవారిని పెట్టుకుంటూ ఉంటాము, అమ్మవారిని నిలబెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా సిల్వర్వి కొనుక్కోవాలనుకున్న వాళ్ళ కోసం ఈ కలెక్షన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. వినాయకుడి విగ్రహం కూడా 37.5 గ్రామ్స్లో ఉందండి. అమ్మవారివి అయితే చాలా చాలా బాగున్నాయి. వెనకాల ఇలా కిరీటంలాగా ఆర్చీలాగా కూడా వచ్చి చాలా బాగున్నాయండి విగ్రహాలు. నాకైతే ఇంత వెయిట్లో చూడటానికి మరీ చిన్నవిగా కాకుండా విగ్రహాలు చాలా బాగున్నాయి అనిపించింది. ఇదిగోండి, ఈ విధంగా లక్ష్మీ గణపతి విగ్రహాలను కూడా మనం పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు దసరాలు వస్తున్నాయి కాబట్టి కొంతమంది కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, లేదా ఇంట్లో ఆల్రెడీ విగ్రహాలు ఉంటే చెరుకు గడల్లాగా అలాంటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళ దగ్గర కోసం కూడా వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కానివ్వండి, లేదా ఇటువంటి కలశ చెంబు, వెండి గిన్నెలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఈ కలశ చెంబు వచ్చేసి వీళ్ళ దగ్గర అష్టలక్ష్మి చెంబులు ఉన్నాయి, ఇలా ప్లెయిన్ చెంబులు కూడా ఉన్నాయండి. ఇవి వచ్చేసి 256 గ్రామ్స్ ఉంది, కానీ చాలా ఇదిగా ఉందన్నమాట. మంచి వెయిట్తో చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్గా. ఇదైతే చాలా బాగుందండి చెంబు అనేది. కొంతమంది ఇలా ప్లెయిన్ కలశ చెంబు పెట్టుకుంటారు, అంటే ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి, మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టుగా ఇలా ప్లెయిన్ కలశ చెంబుని ఇష్టపడుతూ ఉంటారు. ఏ వ్రతానికైనా ఇంట్లో కలశం పెట్టుకోవాలనుకుంటే అన్ని రకాలుగా వాడుకోవచ్చు అన్నట్టుగా. కొంతమంది అష్టకలశం చెంబు ఉన్నది ఇష్టపడుతూ ఉంటారు కదా. నేను ఇక్కడ ప్లెయిన్ది అయితే చూపించాను. వీళ్ళ దగ్గర అన్ని రకాలు కూడా ఉన్నాయి. ఈ చెంబులో చాలా స్మాల్ సైజ్ అప్పటి నుంచి కూడా పెద్ద సైజ్ వరకు కూడా చెంబులు, బిందెలు లాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఇక అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది ఇంతాక ఫస్ట్ చూసింది సత్యనారాయణ స్వామి వారిది రూపులాగా ఒక చిన్న వెండి విగ్రహము. అలాగే వచ్చేసి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది, అలాగే రామ లక్ష్మణ్ది చాలా చిన్నవి ఉన్నాయండి. ఎక్కువ పెట్టి కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు, లేదా చాలా చిన్న విగ్రహాలు మాత్రమే మేము పూజలో పెట్టుకుంటాం అనుకున్న వాళ్ళకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవైతే 20 గ్రామ్స్, 25 గ్రామ్స్ అలా ఇంకా చాలా తక్కువలో కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇది వచ్చేసి కృష్ణుడిది అనమాట. ఇలా పారాడుతూ వెన్న పట్టుకొని ఉన్న చిన్న కృష్ణుడి టైపు. అలాగే వచ్చేసి ఇక్కడంతా కూడా వెండి పూలలో చాలా రకాలు ఉన్నాయండి. వీటిల్లో కూడా ఎనామిల్ పెయింట్ వేసి ఇలా కలర్స్ వేసి సింగిల్ ఫ్లవర్స్, అలాగే 108 ఫ్లవర్స్, 5 ఫ్లవర్స్, లేకపోతే 11 పూలు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళందరి కోసం బిల్వ దళాలు కానీ చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా వెండి పూలు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి సిల్వర్ ఫేసెస్ అనమాట. ఈ సిల్వర్ ఫేసెస్ కూడా ఇప్పుడు దసరాకి కానీ, ఎప్పుడైనా మార్గశిర మాసం కానీ, దీపావళికి కానీ అమ్మవారిని నిలబెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటుంటారు. శ్రావణ మాసం కానీ అటువంటప్పుడు ఇలా సిల్వర్ ఫేస్లు కొన్ని పెట్టుకుంటూ ఉంటారు కదండి. అమ్మవారి ఫేస్లు అయితే స్మైలీ ఫేస్గా చాలా బాగున్నాయి. అలాగే ఇక అమ్మవారి ఫేస్కి ఎంతో ముఖ్యమైనది 108 ఫ్లవర్స్తో అనేది చాలామంది అర్చన చేస్తూ ఉంటారు వెండి పూలని. ఆ వెండి పూల స్టాండ్ కూడా ఇటువంటివి వస్తున్నాయి కదండి. వీటికి ఆ వెండి పూలని యాక్చువల్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఎక్కువ మంది సిల్వర్ కలర్లో ఆ వెండి ప్లేట్ అనేది తీసుకుంటే ఫ్లవర్స్ గుచ్చుకునేది గోల్డ్ ఫ్లవర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, అంటే కాంట్రాస్ట్గా ఉంటుంది కదా. ఆ వెండి ప్లేట్ మీద ఈ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ బాగా కనబడతాయి అని చెప్పి అలా తీసుకుంటున్నారు. కొంతమంది సెల్ఫ్ కలర్ అంటే సిల్వర్ ఫ్లవర్స్, సిల్వర్ ప్లేటే తీసుకుంటున్నారు. ఇక్కడ నేను వచ్చేసి సిల్వర్ ప్లేట్ చూపించాను కదా, దాంట్లో ఈ ఫ్లవర్స్ అన్ని కూడా పూజ చేసినప్పుడు గుచ్చుతూ అలా దాంట్లో పెడుతూ మనము 108 అష్టోత్తరం అనేది చదువుకోవడం జరుగుతుంది. అది స్వామివారికైనా అమ్మవారికైనా ఎవరికైనా పూజకి. ఇవి వచ్చేసి 30 గ్రామ్స్ నుంచి కూడా మనకి 108 ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి, అంటే చాలా తక్కువ వెయిట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇంకా తక్కువ వెయిట్లో ఆ ట్రే ఇదే అనమాట. ఈ ట్రేలోనే మనము ఆ 108 సిల్వర్ ఫ్లవర్స్ని పెడుతూ వస్తాము. 4 సైడ్స్ కూడా చక్కగా ఈ ట్రేకి స్టాండ్స్ లాగా వచ్చాయన్నమాట. సో దానివల్ల నిలబడి ఉంటుంది. దీని దగ్గర మనం ఆ 108 ఫ్లవర్స్ అనేవి వాటిలో పెట్టుకుంటూ రావాలి. లెక్కగా ఉంటాయి మనకి పర్ఫెక్ట్గా. సో ఈ విధంగా ఉన్న పూలు. అలాగే ధాన్యం బుట్ట. ఈ ధాన్యం బుట్ట చాలా చిన్నదండి, అంటే ఎక్కువ పెద్దది పెట్టుకోలేము అనుకున్న వాళ్ళకి జస్ట్ అలా పెట్టుకుంటాము, కొన్ని బియ్యం పోసి అమ్మవారి ముందు అనుకున్న వాళ్ళకి ధాన్యం బుట్ట. దీంట్లో ధాన్యం వేసి
లక్ష్మీదేవి ముందు ప్రతిరోజు కూడా నిత్యం పూజలో పెట్టుకుంటూ ఉంటారనమాట. ఇవి అయితే చాలా బాగా చిన్నదండి ఇది. కొన్ని పెద్ద వాటి వరకు ఇక్కడ చూడండి గ్లాస్లో కనబడుతున్నాయి కదా మనకి ఆ కబోర్డ్లో. ఇక్కడ వచ్చేసి చాలా పెద్ద వాటి వరకు కూడా ధాన్యం బుట్టలు ఉన్నాయి. ఇవి వేటిని బట్టి అప్పటికప్పుడు మన ఎదురుగా వెయిట్ వేసి చెప్తున్నారు అనమాట. ఇక వచ్చేసి కుంకుమ భరిణ. ఈ కుంకుమ భరిణది మోడల్ చాలా బాగుందండి. ఇవి కూడా స్మాల్ సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ వరకు ఉన్నాయి. అలాగే పైన కుంకుమ భరణకి ఇప్పుడు పీకాక్ అనేది వస్తుంది కదా, ఇలా పీకాక్ మోడల్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇవి మన సైజుని బట్టి కొంచెం ఆ ప్రైస్ అనేది కొంచెం వేరియేషను, అలాగే వెయిట్ కూడా వేరియేషన్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి తక్కువ గ్రామ్స్ నుంచి ఎక్కువ గ్రామ్స్ వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కుంకుమ బన్నెల్లో మోడల్స్. ఇంకా వాళ్ళ దగ్గర బోల్డ్ మోడల్స్ అయితే ఉన్నాయండి. నేను ఒక ఐటెం కొనటానికని వెళ్ళినప్పుడు అక్కడ పక్కన వాళ్ళు చూస్తుంటారు, అలాగే మనము కొన్ని ఏదైనా ఎన్నున్నా కూడా ఏదైనా కొత్త ఐటెం కనబడగానే చూస్తూ ఉంటాం కదా, అలానే నా కంటిని ఇవి ఆకర్షించాయి అనమాట. చాలా బాగున్నాయి ఇవైతే కనుక. ఇవి కొన్ని 1, 2 మోడల్స్ అయితే కొత్తవేనండి, చాలా బాగున్నాయి ఇవైతే కుంకుమ బన్నెలు. ఇక నెక్స్ట్ వచ్చేసి గంధపు గిన్నెలు. ఇవి వచ్చేసి 39 గ్రామ్స్ ఉన్నాయి, 40 గ్రామ్స్ ఉన్నాయి, 30 గ్రామ్స్, 25 గ్రామ్స్, 20 గ్రామ్స్, ఇలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది మట్టు గిన్నె అంటారు కదా, కొంతమంది అన్నప్రాసనకి వాడుతూ ఉంటారు ఇటువంటి గిన్నెని. ఇది ప్లేన్ వచ్చింది. ఇది వచ్చేసి 41.5 గ్రామ్స్ ఉన్నాయి. అక్షింతలు కలుపుకోవచ్చు లేదా నైవేద్యానికి వాడచ్చు. ఇది వచ్చేసి 33 గ్రామ్స్. ఇది కూడా బౌల్ మోడల్ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేసి 40 గ్రామ్స్ అనమాట. అక్షింతలు కలుపుకోవచ్చు, గంధం గిన్నె కింద వాడకచ్చు, స్వామివారికి ఇంట్లో ఏదైనా పూజలప్పుడు నైవేద్యాలు పెట్టచ్చు. కొంతమంది మట్టు గిన్నెలాగా నేను చూపించింది అయితే తీసుకొని పిల్లలకి భోజనం కూడా పెడుతుంటారు, చంటి పిల్లలకి దాంట్లో ఫుడ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇదిగోండి వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా అనమాట. చెంబులు చూసారా, కలస చెంబులు ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో మనం తీసుకునే సైజుని బట్టి చాలా మోడల్స్ ఉన్నాయి. అలాగే ఇక ప్లేట్స్ అయితే చెప్పనక్కర్లేదండి. వెండి కంచాలు కానీ ప్లేట్స్ కానీ చాలా ముందు వెరైటీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. వేటి సంగతి పక్కన పెడితే, అంటే ఎవరి బడ్జెట్కి తగ్గట్టుగా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బట్ గ్లాసులు కానీ ఇటువంటి బౌల్స్ కానీ వెండి పళ్ళాలు కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇక ఇదిగోండి కుందులు చూపిస్తున్నాను. ఇవి కూడా బాగా హైట్ని బట్టి కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నవి అయితే 150 గ్రామ్స్, 100 గ్రామ్స్, 70 గ్రామ్స్, 80 గ్రామ్స్లో కూడా, అంటే బాగా చిన్న సైజ్ కూడా. అంటే రెగ్యులర్గా రోజువారీ కుందులు అయితే ఇలా డిజైన్ లేకుండా తీసుకుంటే మనకి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. వీటిలో చాలా వెరీ స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి, ఇలా ఈ సైజ్ కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి 150 గ్రామ్స్, 100 గ్రామ్స్, ఇంకా చాలా తక్కువలో కూడా ఉన్నాయన్నమాట రెగ్యులర్ యూస్కి అయితే కనుక. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కింద కూడా ఇవి చాలా బాగుంటాయి కదా. ఇలా ప్లెయిన్గా అంటే ఎవరైనా వాడుకోవడానికి, వాటిని మళ్ళీ తిరిగి వాష్ చేసుకొని యూస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇటువంటి కుందులు అయితే చాలా కలెక్షన్ వాళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇదిగోండి ఇలా తమలపాకులాగా ఉంటుంది కదా, ఆ షేప్లో ఉన్న ఆకులు, రావి ఆకు మోడల్లో అంటే ఈ మధ్య దీపాలు ఎక్కువ వెలిగిస్తూ ఉన్నారు. అలాగే అమ్మవారికి స్వామివారికి పెట్టిన వెండి తాంబూలం ఇచ్చుకోవడానికి అటువంటి తమలపాకులు తీసుకెళ్తూ ఉంటారట వాళ్ళు చెప్తున్నారనమాట. ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇలా చాలా మోడల్ అయితే ఉంటుందండి. అదిగోండి అరటి చెట్లు లాగా, అలాగే లలితమ్మ దగ్గర పెట్టే చెరుకు గడలు, వీటిల్లో ఆ సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్తో వచ్చిన అరటి చెట్లు, వాటికి చిన్న అరటి గెల కాసినట్టుగా ఉండేట్టుగా ఇలా చాలా అయితే వచ్చాయి. అలాగే మొత్తం సెట్ అనమాట. ఒక 4 బౌల్స్, ఒక ప్లేటు, ఇలా సెట్ లాగాను, మన ఉల్లి బౌల్స్ లాగే కొంచెం పెద్ద సైజు. ఇవన్నీ కూడా చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయండి. ఇవన్నీ కూడా వాళ్ళ కలెక్షనే అనమాట. ఇది వచ్చేసి వైజాగ్ జగదాంబాల దగ్గర మన పూర్ణ మార్కెట్ దాటిన తర్వాత ఉన్న షాప్ అనమాట ఇది. ఎక్కడైనా సిల్వర్ రేట్ ఒకటే కదండి అని మీకు డౌట్ రావచ్చు. కొన్ని హోల్సేల్ షాప్స్ ఏంటంటే మనకి తగ్గిస్తుంటారు, బార్గెనింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వీళ్ళ దగ్గర జగదాంబ దగ్గర ఉన్న ఈశ్వరం, అంటే జగదాంబ కూడా కాదు, పూర్ణ మార్కెట్ దాటి కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత దివ్య సిల్వర్ ప్యాలెస్ అని ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా నేను కనబడేట్టుగా ఇక్కడ ఇచ్చాను చూడండి. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్, మీకు కావాల్సిన ఐటమ్ ఉందో లేదో కూడా కనుక్కొని కూడా మీ షాప్కి వెళ్ళచ్చు. చాలా రీజనబుల్గా ఉన్నాయండి ప్రైస్ అయితే. కొంచెం వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా తగ్గిస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఒకరికి గిఫ్ట్ ఇవ్వడం కోసం వెళ్ళాను అనమాట. 41 గ్రామ్స్లో నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను. సో అది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ వీడియో మీకు కూడా అక్కడ ఉన్న కలెక్షన్ షేర్ చేద్దామని చెప్పి తీశాను. సో మీకు ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళు షాపింగ్ చేయాలి అనుకుంటే ఈ షాప్ని విజిట్ చేయండి, మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది. ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.